ఏపీకి మళ్లీ వర్ష సూచన తెలిపింది వాతావరణ శాఖ. ఒకవైపు చలి, మరోవైపు వర్షాలు దంచుకొట్టనున్నాయి. అల్పపీడనం ఎఫెక్ట్ కారణంగా ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 24 నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తుంది. తర్వాత అదే దిశలో పయనిస్తూ 25 నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఈ కారణంగా ఏపీలో రాబోయే 3 రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవచ్చని, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీకి మళ్లీ వర్ష సూచన తెలిపింది వాతావరణ శాఖ. ఒకవైపు చలి, మరోవైపు వర్షాలు దంచుకొట్టనున్నాయి. అల్పపీడనం ఎఫెక్ట్ కారణంగా ఏపీలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 24 నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తుంది. తర్వాత అదే దిశలో పయనిస్తూ 25 నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఈ కారణంగా ఏపీలో రాబోయే 3 రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవచ్చని, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.